హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా A to Z ఫుడ్ టేస్ట్కి స్వాగతం. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా ఎంతో ఇష్టంగా తినే క్యారెట్ చపాతీ చూశారు కదా. ఇప్పుడైతే ఏ మాత్రం ఆలస్యం లేకుండా తయారీలోకి వెళ్ళిపోతాం. చపాతీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ఏమీ లేదని చాలా సింపుల్ అండి. మన ఇంట్లో క్యారెట్, చపాతీ పిండి ఉంటే చాలండి. ఈ రెండుతో చేసేద్దాం. ఇప్పుడు తయారయ్యే విధానంలోకి వెళ్ళిపోతాం. బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక చపాతీ పిండి వేసేస్తున్నానండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. ఇప్పుడు పిల్లలు అసలు క్యారెట్ తింటగలరా చాలామంది పిల్లలు, అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఇది. చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. ఒక్కసారి మీరు ట్రై చేయండి. క్యారెట్తో చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేసుకొస్తే చాలా టేస్టీగా వస్తుంది కాబట్టి ఆయిల్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలంటే ఇలా కలిపేటప్పుడు ఒక ముద్ద ఇలా తీసుకోవాలండి. ఇలా చేసుకోవాలండి. స్టఫింగ్ కరెక్ట్గా చేసుకుంటే కంపల్సరీ చాలా బాగా వస్తుందండి. ఇలా చేసుకొని ఇలా కొంచెం క్యారెట్ పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా జాగ్రత్తగా తీయాలి చుట్టాలండి. చాలా జాగ్రత్తగా బలం లేనట్టుగా అవుతాయి. క్యారెట్ అయితే బాగా కనిపిస్తుందో. నేనైతే ఫస్ట్గానే పెరుగు పొయ్యి మీద పెట్టేసుకున్నాను. చాలా వేడిగా ఉంటే చపాతీ కరెక్ట్గా వస్తుందండి మనకి. ముందుగా మీరు పెరుగు వేడి చేసుకోండి. కొంచెం ఇలా వేసేసుకోవాలండి. కొంచెం ఆలోచించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. తింటే క్యారెట్ తిన్నట్టు ఇద్దరు ఒకరు. చాలామంది క్యారెట్ తింటారు, చాలా ఇబ్బంది పడతారు కదండి పిల్లలు. ఇలా చేశారు కంపల్సరీ అండి. చాలా ఇష్టంగా తింటారు, చాలా ఎమ్మీగా ఉంటారు. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ ఇది. పిల్లలైనా పెద్దలైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ తింటారు కంపల్సరీ. ఇలా చేసి పెడితే కంపల్సరీ ఖచ్చితంగా తింటారు. అదే రీతిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది ఎలా వచ్చిందో మళ్ళీ మరొక రెసిపీతో రేపు మళ్ళీ మేము ముందుకు కలుస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.